హాయ్ అండి. ఈరోజు వీడియోలోను మీకు ఒక విచిత్రమైనది చూపించబోతున్నాను. అదేంటా అని మీరు చూసే ముందు ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అయ్యి పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి. మొక్కలంటే బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు మా టెర్రస్ గార్డెన్లో ఒక్కొక్క మొక్క వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడ చెట్లు చూస్తున్నారా? పరిశీలించి చూడండి. మనం చెట్లు పెంచేది మన కోసమే కాదు, మన చుట్టూ ఉన్న ఇళ్ళు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా పర్యావరణంలో మనకి గాలి కూడా పరిశుభ్రంగా ఉంటుంది. వాళ్ళకి చూడటానికి కూడా వాళ్ళ కళ్ళకి ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే మనం పక్షులకు కూడా ఆశ్రయించినట్టు ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకు అలా చెప్తున్నాను అనుకుంటున్నారా? నేను ఒకరోజు ఈ మొక్కకి వాటర్ పోస్తుంటే మధ్యలో గూడు కనపడింది. ఏంటా అని చూశాను. మనం అన్నీ అవి చేసాము ఇవి చేసాము అనుకుంటాం. మనం చేతులుండి కాళ్ళు చేతులుండి చేసింది గొప్ప ఏమీ కాదండి. ఇలా పక్షులు వాటికి చేతులు ఉండవు ఏముండవు, కానీ చిన్న గ్లాసు సైజులో గూడు పెట్టి దాంట్లో 3 గుడ్లు పెట్టినాయండి. చూస్తున్నారు కదా. ఈ 3 గుడ్లు ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాగా పక్షులకి మనం ఏమైనా మొక్కలు పెంచితే వాటికి కూడా ఆహారం అందించినట్టు అవుద్ది. అలాగే మనమంటే మనుషులం కాబట్టి ఇల్లద్దులని అయ్యని ఇయ్యని మనం అన్నీ కట్టుకోవాల్సి వస్తుంది. వాటికైతే ఏం అక్కర్లేదు కనుక ఇలాగా మనం వాటికి ఆసరా ఇచ్చినట్టు అవుతుంది. అలాగే ఇలా గూడు పెట్టినప్పుడు మీరు ఏం చేస్తారంటే చిన్న గిన్నెతో ఏమైనా గింజలు వాటర్ కూడా అందించండి. మనకి చాలా పుణ్యం వచ్చింది. ఆ పుణ్యం ఎక్కడికి పోదు. చూస్తున్నారుగా వీడియోలో దానిమ్మ చెట్టు. ఈ దానిమ్మ చెట్టుకి నేను సేంద్రియ ఎరువులు కానీ ఏమీ అందించలేదు. మామూలుగా నాటాను. చెట్టు నిండా పువ్వులు వచ్చినాయి, కానీ మొత్తం పువ్వులన్నీ నేల రాలిపోయినాయి. ఏంటా అనుకున్నాను. తర్వాత మా పెరట్లోనూ పసుపు పూలు, ఇలా మల్లెపూలు 2-3 కుండీల్లో ఉన్నాయి. అవి విడిలిన తర్వాత కందిరీగలు తేనెటీగలు అవి రాత్రిపూట వస్తాయి కదా, అవి వచ్చిన తర్వాత ఇలా చెట్టుకి పాలినేషన్ జరిగింది. అంటే ఫ్లవర్స్కి పాలినేషన్ జరిగితేనే పూత నిలబడి కాయలు వస్తుంటాయి. ఈ సొల్లు కబుర్లు అనుకోండి ఉన్నాయే చెప్తున్నాము. ఏయో సొల్లు వీడియోలు చూసి మేము పెట్టే వీడియోలు కూడా సొల్లు కబుర్లు అనుకోవద్దు. ఇవన్నీ పనికొచ్చేయే చెప్తున్నాను. చాలామందికి కొంతమందికి తెలిసిన కొంతమందికి తెలియదు కనుక అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. దానిమ్మ చెట్టు ఇవన్నీ మనకి ఫ్రూట్స్ బయట దొరుకుతాయని మీరు అనుకోవచ్చు, కానీ మన టెర్రస్లో పెంచుకుంటే అసలు ఆ సంతోషమే వేరు. మనం ఈ లోకంలోని ఏవైనా కొనుక్కోవచ్చు, కానీ ఈ సంతోషాన్ని మాత్రం ఈ ప్రకృతిలో పెరిగే పక్షులు మొక్కలు ఇలాంటి వల్లే మనకు చాలా ఆనందం ఉంటుంది. ఇల్లే స్వర్గసీమ అంటారు కదా. మనం ఉన్న దాంట్లోనే ఇలా మొక్కలని పక్షులకు మేతని అందిస్తే మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది. మనం ఏదో ప్రకృతికి అందించామన్నా ఆనందం కలుగుతుంది. టూరిస్ట్కని ప్లేసులకని వెళ్తుంటారు. అలా కాకుండా మనం చిన్న చిన్న ఆనందాలు, అంటే అందరూ వెళ్ళలేరు కదా, చిన్న చిన్న ఆనందాలు మన ఇంట్లోనే పొందవచ్చు. ఇలాగా దానిమ్మ చెట్టు కొంచెం చినుకులు పడిన తర్వాత ఎరువులు అందించవచ్చు.